ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి రోజు తిరుమల లైవ్ అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక నిన్న జూలై 25వ తారీఖున ఉదయం 11 గంటలకు ఈరోజు జూలై 26వ తారీఖు సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో విడుదల చేశారు. ఇవన్నీ కూడా కేవలం గంట లోపలే అయిపోయాయి. నిన్న మధ్యాహ్నం 12 గంటల కల్లా 10,000 సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఈ రోజుకి సంబంధించిన కోట అయిపోయింది. ఇక ఈరోజు ఆదివారము జూలై 26వ తారీఖున మీ అందరికీ కూడా ఉదయం 11 గంటల తర్వాత రేపు 27వ తారీఖు సోమవారానికి సంబంధించిన టోకెన్లు విడుదల చేస్తారు. విడుదల చెయ్యగానే నేను ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో టైమింగ్స్ అనేవి రాయడం జరుగుతుంది. దయచేసి అందరూ వీడియో కింద కామెంట్ సెక్షన్ చూస్తే ఈరోజు ఎప్పుడు విడుదల చేశారో నేను రాస్తాను, దయచేసి చూడండి, సరేనా. ఇక నిన్న జూలై 25వ తారీఖున 84,488 మంది దర్శనం చేసుకున్నారు. 37,061 మంది తలనీలాలు ఇచ్చారు. 3,78,00,000 స్వామివారి హుండీ కానుకలు, 4,28,000 లడ్డూ ప్రసాదాన్ని తీసుకున్నారు. 2,74,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 3,789 మంది మెడికల్ ట్రీట్మెంట్ని పొందారు. ఇక ఈరోజు జూలై 26వ తారీఖున తిరుమల కొండపైన అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్గా భక్తులతో ఉన్నారు. క్యూ లైన్ అనేది శిలాతోరణం నుంచి కూడా భక్తులు వెయిట్ చేస్తున్నారు. అలాగే ఎటువంటి టికెట్ లేకుండా నేరుగా తిరుమల వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరికి ఈరోజు 20 నుంచి 24 గంటలు దర్శన సమయం పడుతుంది. అలాగే సర్వదర్శనము శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఉన్న వాళ్ళకు 5 నుంచి 6 గంటలు పట్టొచ్చు. 300, 500 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళకు 4 నుంచి 6 గంటలు దర్శన సమయం పడుతుంది. ఇక ఈరోజు జూలై 26 ఆదివారం రోజు మీ అందరికీ కూడా చంటి పిల్లలు, ఎన్ఆర్ఐ, మిలిటరీ, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు ఉన్నాయి. రికమెండేషన్ లెటర్లు రేపు సంబంధించిన సోమవారానికి సంబంధించి లెటర్స్ ఏమైనా ఉంటే ఈరోజు సబ్మిట్ చేసుకోండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూములకును, ఎంబీసీ కౌంటర్ దగ్గర రూములకి ఇట్లా సబ్మిట్ చేసుకోండి. జేఈఓ క్యాంప్ ఆఫీస్లోనేమో రికమెండేషన్ లెటర్లకు సబ్మిట్ చేసుకోండి. ఓకేనా. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.